హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్, అదేవిధంగా పాలిస్టర్ లైనింగ్. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఓకేనా, మనం 1 మీటర్లో మనం 1.5 మీటర్లో మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా నేను కాటన్ లైనింగ్ తీసుకుంటున్నాను. నేను ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. అక్కడి నుంచి 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం తీసుకున్నాను, అంటే టోటల్ 10 ఇంచెస్. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. టూ 2.5 వచ్చేసి నెక్, షోల్డర్ వచ్చి 2 ఇంచ్ పెట్టాను. 4 ఇంచెస్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ కోసం తీసుకున్నాను. 5.5 వచ్చి చెస్ట్ లూజ్. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. కింద కూడా సేమ్ ఇదే విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టాను. ఇలా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీ ఇష్టం, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు వీటిని సెపరేట్గా చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి నేను 2.5 పెడుతున్నాను. ఇక్కడ మనం పాపకి లూజ్గా వెళ్ళడం కోసం ఒక 2.5 ఇంచెస్ వచ్చేసి ఇలా ఒక లైన్ వీ షేప్ మార్క్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. అదేవిధంగా మనం పాలిస్టర్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ కాటన్ లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లో కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా, మెయిన్ క్లాత్లో కూడా సేమ్ మనం లైనింగ్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేస్తున్నాను. ఓకేనా, బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను 11 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా 11 ఇంచెస్ దగ్గర ఇలా కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంటుంది. వీటిని ఇప్పుడు 2 పార్ట్స్ కింద సెపరేట్ చేసుకుందాం. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్. అదేవిధంగా పాలిస్టర్ లైనింగ్లో కూడా మనం సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది కూడా నేను 11 ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను. వీటిని కూడా 2 పార్ట్స్ కింద సెపరేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ చూద్దాం. మెయిన్ క్లాత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను.
ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా మెయిన్ క్లాత్ తీసుకోవాలి, దాని మీద లైనింగ్ క్లాత్, దాని మీద వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ వేసుకుని అప్పుడు నెక్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది స్లీవ్లెస్ కదా, అందుకోసం. అదేవిధంగా రెండో వైపు కూడా ఆర్మ్ హోల్ స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా. ముందుగా ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. అదేవిధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం కరెక్ట్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ నెక్ చుట్టూ చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా మనం నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటున్నాం. అదేవిధంగా లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా. లైనింగ్ క్లాత్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకున్నాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా మనం వీ షేప్ అన్నాను కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నీడిల్ అనేది కిందకి దించుకొని అక్కడ నుంచి ఇలా మనం కర్వ్ తిప్పుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం కర్వ్ తిప్పేటప్పుడు ఎప్పుడూ కూడా నీడిల్ అనేది కిందకు ఉండేలా చూసుకోవాలి. ఓకేనా. నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి, 2 సైడ్స్. ఓకేనా. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్కి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా పాలిస్టర్ లైనింగ్ కూడా బాటమ్ పార్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకున్నాం కదా, మనం బాడీ పార్ట్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ని ముందుగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి.
ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల ఖర్చు అనేది బయటికి రాకుండా, అదేవిధంగా చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా బాగుంటుంది. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ముందుగా కాటన్ లైనింగ్ని ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. కాటన్ లైనింగ్ అయితే ఫ్రిల్స్ పెట్టాం. ఇప్పుడు వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ ఉంది కదా, దాన్ని కూడా మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కింద ఫ్రిల్స్ అనేవి కుట్లో పడకుండా జాగ్రత్తగా నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఇలా మనం లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకున్నాం. ఓకేనా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేస్తున్నాను. మనం ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో దాన్ని బట్టి మనం ఇలా సైడ్ జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ మీరు విడివిడిగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే కలిపైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా పక్కనే ఇంకో కుట్టు వేస్తున్నాను. మీకు ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ అనేవి వేసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ పెట్టాను. ఈ 5.5 ఇంచెస్ దగ్గర ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది. చూడండి, కంప్లీట్ అయిన తర్వాత ఫ్రాక్ అయితే కూడా చాలా బాగుంది. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా బంచ్ అనేది పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లవర్ కింద చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.